ఇంకా రికార్డ్ ఎట్లా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కదా. సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా, ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను, హెచ్ఓడి గారి దగ్గరికి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను. హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు. నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు. మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు. నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే ఆల్రెడీ హాల్లోనే ఉన్నాను, మిగతా పిల్లలతో ఎగ్జామ్ స్టార్ట్ అయింది రాస్తున్నారు వాళ్ళు. నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే. హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను అట్లా ఏం పర్మిషన్ ఏమి ఇవ్వలేదు వాడికి అని చెప్పారు. వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు. విన్నావు కదా నువ్వు కూడా, ఆయన పర్మిషన్ ఏం లేదు, నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ముగ్గురు నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను అలో చేస్తాను, లేట్ అయినా పర్వాలేదు, నాకు ప్రాబ్లం ఏం లేదు, అంత పర్మిషన్ తెచ్చుకొని అలో చేస్తానని చెప్పాను. వాడు వెళ్ళకుంటే ఇంక అక్కడే హాల్లోనే కూర్చున్నాడు. ఒక పక్క ఎగ్జామ్ జరుగుతుంది, నువ్వు హాల్లో ఉండొద్దు, నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను. అయినా సరే వెంటనే వాడు అట్లాగే అక్కడే నిలబడి ఉన్నాడు. ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్పాను, సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది ఇతను బయటకు తీసుకెళ్ళని చెప్పాను. ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి. రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేస్తాడు. నేను ఎంత తప్పించుకుందామన్నా గట్టిగా పట్టుకొని పొడవడం స్టార్ట్ చేశాడు. చాలా చోట్ల దెబ్బలు తగిలినాయి, నాకు చేతి దగ్గర కట్ అయింది, తర్వాత వీపు మీద కూడా చాలా కట్ అయింది, కంటి మీద కట్ అయింది. ఈ లోపు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు మగపిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు. నేను కింద కూడా పడిపోయాను, కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు. ఈలోపు పిల్లలు కొంతమంది గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటకు లాగారు. అంటే కత్తి అంటే చాక్ లాంటిదేనండి, చాక్ లాంటిదే. అంటే నేను ఐటమ్ ఏంటో అంత దగ్గర చూడలేదు ఆ టైంకి నేను, కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి. అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది, చాలా చోట్ల పొడిచేసాడు. నన్ను వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా ట్రిపుల్ హాస్పిటల్ తీసుకెళ్ళి, అంటే చదువుకునే పిల్లల దగ్గర చాకు అంటే మరి ప్రీ ప్లాన్డ్గానే వచ్చాడేమో మరి తెలియదు నాకు అది. ఎందుకంటే అతనికి 2-3 సార్లు చెప్పున్నావు, నీకు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్కి కూడా ఎలిజిబుల్ కావు, మినిమం 75% అటెండెన్స్ ఉండాలి నామ్స్ ప్రకారం, నీకు అసలు 0 అటెండెన్స్ ఉంది, 0 అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాస్తావు, నువ్వు ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ కన్నా కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దానికి బహుశా ప్రిపేర్డ్గా వచ్చాడేమో అని అనుకుంటున్నాను. యాటిట్యూడ్ క్లాస్కి రాడంటే హాస్టల్లోనే ఉంటాడు. ఈ 13 మంది ఒకలా ఉంటారు, వీడు ఒకడే ఒకలా ఉంటాడండి. 13 మంది కూడా కలవడు అసలు. ఆ 13 మంది ఏ ఒక్కరితో కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు, వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం కానీ ఎప్పుడు లేదండి. ఎక్కడ సార్ ఎక్కడ ప్రాపర్ అటువైపు అనుకుంటాను, విజయనగరం.